తెలుగు రాష్ట్రాలలో మహిళలు సొంతంగా పార్టీలు స్థాపించిన చరిత్ర ఉంది. ఇలాంటి వారందరూ ప్రముఖ నేపథ్యం నుంచి వచ్చిన వారే. అయితే ఎవరు సొంతంగా పార్టీ పెట్టి ఇప్పటి వరకు కూడా సక్సెస్ కాలేకపోయారు. తమ పార్టీలను విలీనం చేయడమో లేక వేరే పార్టీలో చేరిపోవడమో చేశారు. అదే దారిలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంతు వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ అయిన కవితను ఇప్పుడు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త పార్టీ పెడతారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో తెలుగునాట మహిళలు స్థాపించిన పార్టీల చరిత్రను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రాంత కల్చర్ను నిలిపేందుకు కవిత ఏర్పాటు చేసిన సంస్థ. మొన్నటి వరకు ఇదే సంస్థ పేరు మీద కార్యక్రమాలు నిర్వహించారు కవిత. అప్పటికి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాలేదు కాబట్టి ఆమె ఏం చేస్తారు అనేది చర్చకు రాలేదు. ఇప్పుడు మాత్రం కవిత సొంతంగా పార్టీ పెడతారని, దాని పేరు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని అంటున్నారు. ఇదే నిజమైతే కవిత తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా పార్టీ పెట్టిన 4వ ప్రముఖ మహిళ అవుతారు. అయితే చరిత్ర ఒక్కసారి తిరిగేస్తే దివంగత మహానటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ వివాహం చేసుకున్న లక్ష్మీ పార్వతి తెలుగు రాజకీయాల్లో ఒక దశలో చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. అయితే అది కొంతకాలమే. 1995లో ఎన్టీఆర్ అంతటి నేతను చంద్రబాబు సారథ్యంలో పదవీచ్యుతుడిని చేయడానికి పరోక్షంగా లక్ష్మీ పార్వతి పెత్తనమే కారణమని చెబుతుంటారు. చంద్రబాబు టీడీపీని తన వశం చేసుకున్నాక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశంను స్థాపించారు. 1996లో పాతపట్నం నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగాను గెలుపొందగా ఆ తర్వాత పార్టీ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. లక్ష్మీ పార్వతి స్వయంగా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ తెలుగుదేశంను 2016లో భారత ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. ఇక సినిమా రంగంలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన విజయశాంతి 1996 నుంచే రాజకీయాల వైపు మొగ్గారు. 1998లో బీజేపీలో చేరారు. మధ్యలో అన్నా డిఎంకేకు మద్దతు ఇచ్చారు. 2005లో తల్లి తెలంగాణ అంటూ సొంతంగా పార్టీ స్థాపించారు. చివరికి 2009లో మెదక్ నుంచి ఎంపీగా టీఆర్ఎస్ తరపున గెలిచారు. తెలంగాణ వచ్చే నాటికి ఆ పార్టీకి ఉన్న 2 ఎంపీల్లో ఒకరు విజయశాంతి అయితే మరొకరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆమె 2014 నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత కొంతకాలం బీజేపీలో కొనసాగారు. మళ్ళీ 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. గత ఏడాది ఎమ్మెల్సీ అయ్యారు. గతంలో తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసినట్టు రికార్డుల్లో ఉంది. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ సొంత పార్టీని స్థాపించారు. ఆ సమయంలో అన్న జగన్ ఏపీకి సీఎంగా ఉండగా ఆస్తుల విషయంలో కూడా ఆయనతో విభేదించి సొంత పార్టీని, అది తెలంగాణలో నెలకొల్పారు షర్మిల. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి తోడు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ షర్మిల రాజకీయంగా కలకలం రేపారు. 2023 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని కూడా షర్మిల ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు ఆమె అనూహ్యంగా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు ఆ పార్టీకి ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇక ప్రజెంట్ హాట్ టాపిక్ కల్వకుంట్ల కవిత విషయానికి వస్తే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరిట సొంత పార్టీ పెడతారని అంటున్నారు. ఇప్పటికే ఆమెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులుగా తొలగించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. గత ఆదివారం హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎలాగూ సొంత సంస్థ ఉంది. వీటిలో కవిత ఏ పేరుతో పార్టీ నెలకొల్పుతారో చూడాలి. పార్టీ పెడితే గనక తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీ పెట్టిన 4వ ప్రముఖ మహిళ అవుతారు కవిత. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ మరణం తాలూకు సానుభూతితో కొంతకాలం రాజకీయాల్లో కొనసాగారు. విజయశాంతి సినీ గ్లామర్ తెలంగాణ వాదంతో మనుగడ సాగించారు. వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కూడా అయ్యారు. షర్మిలకు తన తండ్రి ఎంతగానో ప్రేమించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి. వీరందరికీ ఎంతో కొంత రాజకీయ బలం అండగా వచ్చింది. వీరి స్థాయిలో కవితకు పార్టీ బలం అండగా లేదనే చెప్పాలి. కాకపోతే వారికంటే కవితలో ఉన్న బలం ఆమె గలం. మంచి వాగ్దాటితో విషయాన్ని పిన్ పాయింట్గా చెప్పగలగడం, ఎలాంటి నాయకుడినైనా కౌంటర్ చేయగలగడం. నిజంగా కవిత పార్టీ స్థాపిస్తే దాని భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి మరి.